ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, మనం ఇప్పుడు ఒక వస్తువును మన చేతిలో ఉంచుకుంటాం కదా, మనకు నచ్చినట్టు దాన్ని మారుస్తాం, మన ఆధీనంలో ఉంచుకుంటాం. కానీ ఓ వస్తువుని పెంట మీద పారేసినాం అనుకో, నిర్లక్ష్యంగా పాడేస్తాం. దానికో లక్ష్యం ఉండదు. అది ఎటు పోతుందో, ఏమైందో, ఎవరు తీసుకుపోతారో, అది ఎండుతుందో మండుతుందో మనకు తెలియదు. ఇక మనకు దానికి బంధం అయిపోయినట్టు పడేస్తాం కదా వస్తువును. సో ఆ వస్తువు ఏమిద్దో మనకు తెలియదుగా. ఇగో కంటెంట్ కూడా ఇలాంటిది. ఒక రచయిత చేసే కంటెంట్ ఎలాంటిదంటే, తనకు అతీతమైన వస్తువు. ఒక వస్తువు మన చేతిలో పోయింది, ఒక వస్తువు మనం పడేసినాక వస్తువు ఎటు పోద్ది, ఏమైంది అనేది మనకు తెలుస్తుందా? ఇక మనకు అతీతం, అది మనకు తెలియదు అది కదా. ఎక్కడిక్కడ పోద్దో, ఏమిద్దో, ఖరాబ్ అయిద్దో, ఏమిద్దో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు కదా. ఒక కంటెంట్ అదనమాట. మన ఆధీనంలో ఉన్న వస్తువు మనం కాపాడుకుంటాం, జాగ్రత్త పెట్టుకుంటాం, భద్రపరచుకుంటాం, రక్షించుకుంటాం. ఇది కాదు కంటెంట్, మనకు అతీతం అనమాట. అంటే రచయితకు అతీతమైంది. అది కంటెంట్ అనమాట. అలా క్రియేట్ చేయాలి. అలాగే మనం ఒక వస్తువును ఇసిరేస్తాం, ఇక్కడ ఒక గురిపెట్టి ఒక పక్షిని కొడితే ఏం చేస్తాం, పక్షికి తగులుతుంది. అంతేగాని మనం గురి పెట్టని చోటికి పోయి తగులుతుందా? మనం గురి పెట్టకుండా పోయి మనం అనుకున్న పక్షికో లక్ష్యానికో తగలదు కదా. మనం గురి పెట్టుకున్నప్పుడు వస్తువు మనం గురిపెట్టిన పక్షికే తగులుతుంది. కానీ మనం గురిపెట్టి కొట్టకుండా ఎక్కడికో పోవాలి, మనం అనుకున్న చోటుకి పోవాలి, అనుకున్న చోటుకి పోవాలి. ఇక మనకు తెలియదు కదా. రాయి ఆ గురిపెట్టి కొట్టకపోతే అది ఎటు పోద్దో, ఎక్కడికి పోద్దో, ఏమైందో తెలియదు కదా. అదే అనమాట. కంటెంట్ అతీతంగా ఉండాలి. అదనమాట. మన లక్ష్యాన్ని గురి చేసి లక్ష్యాన్ని కొట్టడం కాదు, మన లక్ష్యానికి అతీతంగా పోయే ఒక వస్తువు లాంటిది అంట. తెలుసు కదా, ఒక బాణాన్ని మన లక్ష్యానికి అతీతంగా పోతే ఎట్టుంటుంది, రాంగ్ డైరెక్షన్లో మన చేతికి అతీతంగా పోతే అది ఎక్కడికి పోద్దో, ఏమైందో తెలియదు. అట్లా అటు పోయేది. అది రచయిత ఆధీనంలో లేనిది కంటెంట్ అంటే. ఇప్పుడు మనం ఒక వెహికల్ నడుపుతాను. ఆ వెహికల్ నడిపితే ఏం చేస్తాం, మన ఆధీనంలో ఉంటుంది కదా. మనం డ్రైవింగ్ చేస్తే మన చేతుల్లో ఉంటుంది. బ్రేక్ వేస్తాం, మళ్ళీ ఆపుతాం, స్టార్ట్ చేస్తాం, మలుపుతాం, ఇటు మలుపుతాం, బ్రేక్ వేస్తాం, ఇట్లా ఉంటుంది. కానీ అది మనకు అతీతమైనప్పుడు ఏం చేస్తాం, అలా డ్రైవర్ లేడు, దిగింది అనుకో, కారు ఎటు పోద్ది, హైదరాబాద్ పోద్దా, బొంబాయి పోద్దా, ఏమైందో తెలియదు. అలాంటిది అన్నమాట కంటెంట్ అంటే. అతీతమైంది, మనిషికి అతీతమైంది కంటెంట్ అలా ఉంటుంది. అయితే మనిషికి అతీతంగా పోయి ఈ కంటెంట్ ఏమేం చేస్తుందంటే, యాక్సిడెంట్ కాదు, ఇక్కడ పడిపోడు కాదు, మనిషి లేడు కాదు, పడిపోడు కాదు. అది మనిషికి అతీతంగా పోయిన కంటెంట్. ఇప్పుడు మనిషి తన ఆధీనంలో తీసుకుపోతే ఏం చేస్తాడు, ఒక డాబా కాడ ఆపుతాడు, హోటల్ కాడ ఆపుతాడు, ప్రయాణికులను దింపుతాడు, ప్యాసింజర్లను ఎక్కించుకుంటాడు. తర్వాత ఢిల్లీ పోతాడు, ముంబై పోతాడు, సినిమా హాల్ పోతాడు, చుట్టాలు పోతాడు, ట్రావెలింగ్ చేస్తాడు. ఇవన్నీ లక్ష్యాలు ఉంటాయి కదా. ఇలా మనకు అతీతంగా, అంటే మన లక్ష్యానికి అతీతంగా ఇప్పుడు పడేసిన వస్తువు కానీ, ఒక డ్రైవర్ లేని కారు ఎడిపోద్ది, ఏమైద్ది అనేది తన ఆధీనంలో డ్రైవర్ నడిపితే ఒక లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడో, ఆధీనంలో స్టార్ట్ చేస్తాడు, ఆపుతాడు, హోటల్ దగ్గర ఆపుతాడు, ప్యాసింజర్లను దింపుతాడు, మళ్ళీ హైదరాబాద్ పోతాడు, ఇలా తను ఎక్కడికి పోవాలో ఆడిపోతాడు కదా. ఇవన్నీ చేస్తాడు కదా. అలా ఉండాలంట కంటెంట్. కానీ అతీతంగా జరగాలి, అవన్నీ అతీతం జరగాలి. కానీ అలా స్క్రిప్ట్ సబ్జెక్ట్ ఉండాలి. అదనమాట కంటెంట్ అంటే. ఇలా క్రియేట్ చేయాలి. మనం ఇప్పుడు ఇండియాను తీసుకుంటే, ఇండియాకు ఫ్రంట్న చైనా ఉన్నది. ఇండియాకు మాత్రమే చైనా ఉంటుంది. ఎప్పటికీ జీవితకాలం ఇండియాకు ఫ్రంట్న చైనా ఉంటుంది. కానీ శ్రీలంకకు దక్షిణంలో ఉంటుంది చైనా, అట్లా ఉంటుంది. పాకిస్తాన్కు ఉత్తరంలో ఉంటుంది, అమెరికాకు తూర్పులో ఉంటుంది చైనా. ఇన్ని ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఇండియాను దక్షిణం నుండే చూస్తాం మన జీవితకాలం కదా. కానీ వేరే కోణం మనకు తెలియదు, మన కోణం నుండే మనం ఆలోచిస్తాం. కానీ వేరే కోణం ఏంది, చైనా కోణానికి ఒక తీరు ఉంటుంది, పాకిస్తాన్కి ఒక తీరు ఉంటుంది, అమెరికాకి ఒక తీరు ఉంటుంది, ఒక్కొక్కరికి కోటి తీరులు ఉంటుంది. అట్లనే మనం ఒక కంటెంట్ను అన్ని రకాలుగా పెట్టచ్చు అనమాట. ఒకే విషయాన్ని అన్ని తీరుగా దృష్టితో మార్చి పెట్టచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడు మనం మన దృష్టితో చూడకూడదు అనమాట. అయితే ఇప్పుడు మనం ఒక కథను తీసుకొని మన దిక్కు నుండి ఎప్పుడు చూడకూడదు, అలా ఇతరుల దిక్కు నుండి చూడకూడదు. వాళ్ళ దిక్కు నుంచి చూస్తే మన దిక్కు ఒక తీరు ఉంటుంది, ఇంకో దృష్టితో చూస్తే ఇంకో దృష్టి ఒక తీరు ఉంటుంది. అట్లా అంటే ఒకరికి అనుకూలంగా ఉంటే ఒకటి వ్యతిరేకంగా ఉంటుంది, ఒకరికి వ్యతిరేకంగా ఉంటే ఇంకోటి వ్యతిరేకంగా ఉంటుంది, ఇంకోటి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఎవరి దిక్కు నుండి తీసుకోకుండా కథను తీసుకోవాలంట. ఎవరి దిక్కును అనేది కొలమానంగా తీసుకోకుండా కథను సృష్టించి కథలో ఒక సమస్య ఉంటుంది. కథ లోపల ఒక అంశాన్ని తీసుకుంటే, అంటే ఒక దిక్కు నుండి తీసుకొని ఆ కథ తయారు చేస్తారంట. ఒక కథ మరో కథను మరో దిక్కు నుండి తీసుకుంటారు. మహిళల సమస్య నుండి ఒక కథ తీసుకుంటారు, ఒక కథను పురుషుల సమస్య నుండి, ఒక కథను పిల్లల సమస్య నుండి, ఒక కథను తండ్రి సమస్య నుండి, అట్లా అన్నట్టు ఒక్కొక్క దిక్కు నుండి కథను అట్లా తీసుకుంటారు. ఒక్కొక్క దిక్కు నుండి తీసుకుంటారు అనమాట. సినిమా లోపల అది ఆ విధంగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ సినిమా లోపల కూడా మళ్ళీ ఆ కథ కూడా సినిమా లోపల ఒక్కొక్క దిక్కు నుండి తీసుకున్న ఆ సినిమా కూడా ఏ దిక్కున ఉండదు. వాళ్ళ ఆ కథ అంతా ఏ దిక్కున ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటూనే ఒక్కొక్క దిక్కు నుండి చూపిస్తూ ఉంటారు అంతే.
అట్లనమాట. అంతేగాని ఖచ్చితంగా ఈ దిక్కు నుండి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరి ఒక దిక్కున ఉంటుంది కదా, అందరూ ఒకే దిక్కు నుండి చూడరు కదా, కోటి మంది కోటి దిక్కుల నుండి చూస్తారు. కాబట్టి ఏ దిక్కు లేకుండా కథ తీసి దాన్ని ఒక్కొక్క కథలో ఒక్కొక్క దిక్కు నుండిగా చూపెడతారు అనమాట. ఇప్పుడు ఇండియా వారికి పాకిస్తాన్ లెఫ్ట్ సైడ్ అన్నట్టు చూపెడతారు, అమెరికా దిక్కు నుండి చూపెడితే మళ్ళీ ఎట్లా చూపెడతారు, పాకిస్తాన్ తూర్పు అన్నట్టు చూపెడతారు. ఇట్లా ఒక్కొక్క కథ ఒక్కొక్క తీరుగా పెట్టి తీస్తారనమాట. ఆ కథ లోపల అంశాన్ని బట్టి, కథ లోపల సమస్యను బట్టి, కథలోని పాత్రలు బట్టి తీస్తారు. ఇప్పుడు టీవీ సీరియల్ ఉన్నది మహిళల సమస్య నుండి తీస్తారనమాట, అది సినిమా పురుషుల సమస్య నుండి తీస్తారు. ఇట్లుంటున్నారు. ఇప్పుడు కొన్ని ఎల్టీటీ ఉన్నది తీవ్రవాద పార్టీలు, అది ప్రభాకరన్ తరపు నుండి తీస్తారు. అట్లా అనమాట. ఎవరి దిక్కు నుండి వాళ్ళని తీసి చూపెడతారు తప్ప ఒక కథకు ఏ దిక్కు ఉండదు అనమాట. ఏ పాత్రలు కానీ, వ్యవహారం కానీ, ఒక ఫోటోకు స్టిల్ కానీ, మాటలు కానీ ఒక దిక్కు అంటూ ఉండదన్నమాట. ఓకే, ఆ విధంగా ఉంటుంది. ఏ దిక్కు లేని విధంగా కథ ఉంటుంది. దాన్ని మనం ఒక దిక్కు నుండి చూపిస్తారనమాట, అంతే. అట్లుంటుంది. ఒక ఆర్టికల్ అయినా అంతే అంటారు. ముందు మీరు ఆర్టికల్ ఎలా రాయాలంటే ఏ దిక్కును కొలమానంగా తీసుకోకండి. ఏ దిక్కును కొలమానంగా తీసుకోకుండా తీసుకోండి. కంటెంట్ని తీసుకొని అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఆ దిక్కు నుండి దాన్ని చూపించండి అనమాట. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేసినవాడు కాంగ్రెస్ దిక్కు వాదిస్తాడు, మళ్ళీ వాడే తెలుగుదేశం పోతే తెలుగుదేశం వ్యక్తిగా వాదిస్తాడు. అట్లా అన్నట్టు కంటెంట్. అలా కథలోని సమస్యను బట్టి ఆ కథను ఆ విధంగా చూపెట్టాలి, ఆ కథలోని సమస్యను బట్టి. అంతే తప్ప కథ బయట సమస్యను మీరు తీసుకోవద్దు. ఆ కథలోని ఎదురైన సమస్యలను బట్టి ఆ విధంగా కథను చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఒక కంటెంట్ను ఇంట్రెస్ట్గా ఎలా చేయాలి? ఒక కంటెంట్ ఇంట్రెస్ట్గా ఉండదు. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు సినిమాల్లో ఫోటోలు చూస్తాం కదా, ఫోటోలు అందంగా ఉంటాయి, మనకు ఆకర్షణీయంగా ఉంటాయి. అదే మనం ఫోటోలు అయితే వాళ్ళలాగా రావు కదా, చూసినావా? అదే అన్నట్టు ఇక్కడ తేడా. అంటే టెక్నిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పురుషుడు బట్టలు ఇప్పుడు అనుకో, చూడడానికి వికారంగా ఉంటాడు కదా, అది సినిమాల్లో ఆడవాళ్ళు బట్టలు ఎంత అందంగా ఉంటారు కదా, సెక్సీగా ఉంటారు కదా. ఎందుకు అంటే స్త్రీలు కూడా మనం దిగినట్టు ఫోటోలు దిగితే గలీజ్గా ఉంటారు సినిమా వాళ్ళు కూడా. ఇప్పుడు సినిమాలు ఎట్లయితే అందంగా ఉంటారో ఆడవాళ్ళు కూడా సినిమాల్లో స్టైల్గా చేస్తా అంటే నగ్నంగా ఉంటే ఆడవాళ్ళు అందంగా ఉంటారు. కానీ బయట కూడా ఆడవాళ్ళు బట్టలితే కొన్నిసార్లు మొగోళ్ళు ఆయన గలీజ్గా ఉంటారు అంటూ, సెక్సీగా ఉండరు. మొగుడుగా సినిమాల్లో ఆడవాళ్ళలాగా చేయగలిగితే మొగుడు కూడా సెక్సీగా ఉంటాడు. అట్లా అన్నట్టు. కాబట్టి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పురుషుడు బట్టల మీద ఎన్నో స్టిల్స్ ఇవ్వచ్చు, స్టైల్గా హెయిర్స్ పెంచి మోడల్ హీరోలాగా రకరకాల పోజులు స్టైల్స్ చేయొచ్చు. కానీ బట్టలే లేవు, వికారంగా ఉన్నది అనే భ్రమలో మనం బతాం. కానీ మనం కూడా ఇది కూడా డ్రెస్సే అనుకొని డ్రెస్ మీద ఉన్నప్పుడు ఇస్తే మంచిగా కనబడతాడు పురుషుడు. అంటే చెప్తాను, ఇప్పుడు మనము బట్టలు వేసుకుంటాం, ఇంట్లో వేసుకొని బయటికి పోతాం. కానీ ఒక వ్యక్తి బట్టలు వేసుకున్నది మర్చిపోయాడు, బట్టలు ఉన్నాయనుకొని నగ్నంగా బయట పోయి అందరిలాగా తిరుగుతున్నాడు, నవ్వుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, స్టైల్ చేస్తాడు. అప్పుడు అతను కూడా స్టైల్గా కనబడతాడు. చూసినావా? అట్లుంటుంది అన్నట్టు. అదే నిజంగానే కావాలని తెలిస్తే బట్టలు ఇప్పుడాడు ఏం చేయలేడు, స్టైల్స్ గీలు చేయలేడు, నేను నగ్నంగా ఉన్నా అనుకుంటాడు. కాబట్టి వాడు అట్రాక్షన్గా కనబడాడు, వికారంగా కనబడతాడు, అందరు కళ్ళు మూసుకుంటారు. కానీ వాడు తెలియక బట్టలు వేసుకున్నా అనుకొని నగ్నంగానే బయట పోయి ఎగురుతాడు, దొక్కుతాడు, చూసుకుంటాడు, అందరిలా ఫ్రెండ్స్తో నవ్వుతాడు, బయట తాగుతాడు, హలో బాగున్నారా అంటాడు. వాయిస్ వెళ్తుంది కానీ అందరు చూస్తారు. అప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. చూసినావా? ఇట్లా అంటు. కాబట్టి నగ్నత్వం కూడా వికారంగా ఉండదు, అది ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాయి. కాబట్టి బోర్ ఫీలింగ్ అనేది ఎలా ఉండదు, ఎంటర్టైన్మెంట్ చేయడం ట్రిక్ తెలుసుకుంటాను అనమాట. ఇలా చెప్తే కథ బాగుంటుంది. ఉదాహరణకి సినిమాలో డ్రెస్ ఇప్పినప్పుడు ఏం చేస్తుంటే డ్రెస్ మీద ఎట్లుంటారో సేమ్ అట్లా ఉంటారు, ఉంటూనే డ్రెస్ ఇప్పి భయపడడం ఇలా చేస్తూ ఉంటారు. అట్లా అన్నట్టు. అంటే డబుల్ యాక్షన్, ఒకే పాత్రలో రెండు ఉంటాయి అన్నట్టు. అట్లా చేసినప్పుడే అందంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంటర్టైన్మెంట్ అనేది ఉండకపోతే షో ఉండదు. ఏ కంటెంట్ అయినా రాయడమైనా, చెప్పడమైనా, క్రియేట్ చేయడమైనా ఇలా చేస్తే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కలిగేలా క్రియేట్ చేయొచ్చు కంటెంట్. ఓకే, ఇలా చేయండి. ఏ సబ్జెక్ట్ మీదైనా మీరు కంటెంట్ క్రియేట్ చేస్తూ బోర్ ఫీలింగ్ ఉండదు ఆడియన్స్కి. ఈ ట్రిక్తో చేయండి. ఇట్లా డబుల్ కంటెంట్ చేస్తే ఒక ఫీలింగ్ కోల్పోకుండా ఇంకో ఫీలింగ్ రావాలి. అంటే ఇప్పుడు డ్రెస్ మీద ఉన్నప్పుడు మనం ఎట్లుంటామో అలా బిహేవింగ్ సేమ్ అదే 100% ఉంటూనే డ్రెస్ ఇప్పినప్పుడు ఎలా అయితే ఇబ్బంది పడతామో, సిగ్గుపడతామో అది చేయాలి. మళ్ళీ ఒళ్ళు దాచుకోవడము, ఇట్లా భయపడడం చేయాలి. కానీ డ్రెస్ మీద ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ఆత్మవిశ్వాసం అన్నాడు ఉంటూనే మళ్ళీ డ్రెస్ ఇప్పినప్పుడు సిగ్గుపడ్డట్టు, మొహమాట పడ్డట్టు అవి చేయాలంట. అరుస్తున్నట్టు, వద్దు నేను నగ్నంగా ఉన్నాను భయపడ్డట్టు అది చేయాలి. ఈ రెండు చేస్తేనే చూడపళ్ళకు సెక్సీగా ఉంటారు. రాయడం కూడా అలాగే రాయాలి. కంటెంట్ ఏదైనా, ఏ విషయం మీద ఇలా రాస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకు.